నమస్తే శ్రీ సత్యాన్స్కు స్వాగతం. నా పేరు మోహన్. ఒంగోలు నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి, టీడీపీ అభ్యర్థిగా దామచర్ల జనార్దన్ ఎన్నికల బరిలో నిలిచారు. ఎన్నిక ప్రక్రియ ప్రారంభమైన మొదలు ప్రచారంలో అభ్యర్థులతో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా విస్తృతంగా ప్రచారం చేశారు. పోలింగ్ సమయంలో నువ్వా నేనా అన్నట్లు సాగింది. జిల్లాలో ఉన్న ఏకైక పార్లమెంట్ నియోజకవర్గం ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గం. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి పోటీ చేశారు. గతంలో వైసీపీ తరపున అత్యధిక మెజారిటీతో గెలిచిన మాగుంట శ్రీనివాసరెడ్డి ఈ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. వైసీపీ అధిష్టానం చిత్తూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఒంగోలు ఎంపీగా పోటీలో నిలబెట్టింది. ఒంగోలు నియోజకవర్గంలో మాగుంట కుటుంబానికి ఉన్న అనుబంధం, అభిమానులు ఆయన వెంట నిలిచారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై మాగుంట శ్రీనివాసరెడ్డి 48,911 ఓట్లతో విజయడంకా మోగించారు. ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో 5 టీడీపీ అభ్యర్థులు, 2 వైసీపీ అభ్యర్థులు గెలుపొందారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా ఒంగోలు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డిపై టీడీపీ అభ్యర్థి దామచర్ల జనార్దన్ 34,026 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. సంతనూతలపాడు నియోజకవర్గం వైసీపీ అభ్యర్థిగా జిల్లా ఇన్ఛార్జి మంత్రి మేరుగా నాగార్జున రెడ్డిని నియమించారు. వేమూరు ఎమ్మెల్యేగా ఉన్న ఆయన్ని మార్చి సంతనూతలపాడు నియోజకవర్గ అభ్యర్థిగా వైసీపీ అధిష్టానం ప్రకటించింది. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బిఎన్ విజయ్ కుమార్ పోటీ చేశారు. ఎస్సీ నియోజకవర్గమైన సంతనూతలపాడులో కూడా పోటాపోటీగా ఎన్నికల సమరం సాగింది. నియోజకవర్గ ఓటర్లు స్థానికుడైన బిఎన్ విజయ్ కుమార్ వైపు మొగ్గు చూపినట్లు కనిపిస్తుంది. మేరుగా నాగార్జునపై బిఎన్ విజయ్ కుమార్ 30,355 ఓట్ల మెజారిటీతో విజయ దుందుబి మోగించారు. ఈరోజు సంతనూతలపాడు నియోజకవర్గంలో 30,385 మెజారిటీ, ఎవరు ఊహించని మెజారిటీ ఈరోజు వచ్చినందుకు ముఖ్యంగా కొండేపి నియోజకవర్గం వైసీపీ అభ్యర్థిగా మంత్రి ఆదిమూలపు సురేష్ పోటీ చేశారు. ఎర్రగొండపాలెం నియోజకవర్గం నుంచి ఆయన్ని కొండేపి నియోజకవర్గ అభ్యర్థిగా వైసీపీ అధిష్టానం ప్రకటించింది. టీడీపీ అభ్యర్థిగా ఎమ్మెల్యే డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి మళ్లీ బరిలోకి దిగారు. అక్కడ హోరాహోరీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అయినా విజయం స్వామిని వరించింది. ఆదిమూలపు సురేష్పై టీడీపీ అభ్యర్థి బాలవీరాంజనేయ స్వామి 23,511 ఓట్లతో ఘన విజయం సాధించారు. చాలా సంతోషంగా ఉందండి. కొండేపి నియోజకవర్గ ప్రజలు నా మీద చాలా పెద్ద భారాన్ని, వాళ్ళు ఎంతో నమ్మకంతో మంచి మెజార్టీతో గెలిపడం జరిగింది. ఈ విజయం కొండేపి నియోజకవర్గ ప్రజలకు అంకితం చేస్తా ఉన్నాను. ఈ విజయంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, దామచర్ల కుటుంబం, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటిది ఈ రాష్ట్రంలో ఒక ప్రభంజనాన్ని సృష్టించారు. ఎప్పుడూ లేని విధంగా తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమికి ఘన విజయాన్ని ప్రసాదించారు. చాలామంది అవహేళనగా మాట్లాడారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి కావచ్చు, వాళ్ళ మంత్రివర్గ సభ్యులు కావచ్చు, వాళ్ళ నాయకులు కావచ్చు, అతి దారుణంగా గత శాసనసభని కౌరవ సభగా మార్చారు. చాలా వాటికి వేదిక అయింది. మహిళల్ని కించపరిచారు. దళిత శాసనసభ్యుడు నా మీద దాడి చేశారు. అదొక రికార్డ్, అంతకుముందు ఎన్నడూ లేని విధంగా. వాటన్నిటికీ చేసిన వాళ్ళకు కానీ చేయించిన వాళ్ళకు కానీ తగిన బుద్ధి చెప్పారు ఈ రాష్ట్ర ప్రజలు. అదేవిధంగా మా నాయకుడు చేసిన శపథం ఏదైతే ఉందో, ఈ కౌరవ సభను గౌరవ సభగా మార్చి మళ్ళీ ముఖ్యమంత్రి అడుగు పెడతారన్నారు.
దానిని యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఆమోదం తెలిపినందుకు ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం, మహిళల భవిష్యత్తు కోసం, యువత భవిష్యత్తు కోసం, రైతుల భవిష్యత్తు కోసం, ఉద్యోగుల భవిష్యత్తు కోసం, విద్యార్థుల భవిష్యత్తు కోసం చాలా విలక్షణమైన తీర్పు వచ్చింది. వీళ్ళందరికీ ఇచ్చినటువంటి భరోసాని నిలబెట్టుకునేందుకు మా ప్రభుత్వం మేమందరం కూడా చిత్తశుద్ధితో ఉంటామని తెలియజేసుకుంటూ, ఈరోజు నవరత్నాలు అన్నాడు. ఆ నవరత్నాలు అన్నట్టుగా నవసంఖ్యకే అధికారం చలాయిస్తున్నటువంటి విరవీగినటువంటి జగన్మోహన్ రెడ్డి పార్టీ 9 అంకెకి పరిమితం అవుతుంది. దేవుడు స్క్రిప్ట్ రాశాడు అన్నారు. ఆ సూచన తప్పకుండా జరిగిందని నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అధికారం ఉంది అని చెప్పేసి కళ్ళు కనిపించకుండా మాట్లాడకూడదు. భూమి మీద ఉండాలి. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం. పోయినసారి ప్రజలు మమ్మల్ని ప్రతిపక్షానికి ఇచ్చారు. మేము ప్రతిపక్ష పార్టీ పోషించాం. ఈరోజు విజయంలోకి వచ్చాం. అవహేళనగా చాలా అసెంబ్లీ అనేదాన్ని కూడా ఒక అర్థం లేని విధంగా ప్రవర్తించారు. ఈ రాష్ట్రంలో ప్రజలు ఎక్కడ కేసులు పెడతారో భయపడిపోయి నోరు విప్పలేదు. నిశ్శబ్ద విప్లవాన్ని చూపించారు. ఆ రోజు మేము అన్నాం, మహిళల్ని నిలబడి మాకు ఓట్లు వేస్తారంటే కాదు మా పథకాలకు అన్నారు. ఈరోజు ఇందాక ఆయన బాధ చూస్తుంటే, ఆ వైరాగ్యం చూస్తుంటే ఏమైపోయినాయి అవాతవత ఓట్లు అంటున్నాడు. ఏమైపోయినాడు? నీలాగా విడతల వారీగా పెంచాలంటే నీ గురించి ఇప్పుడు ఎంత మాట్లాడినా అనవసరం. ఎందుకంటే మూలిగా నక్కమే తాటికాయ కొనసం అయిపోయింది. ఓటమి. రాష్ట్ర ప్రజలు నీకు ఇచ్చినటువంటి తీర్పు కోలుకోలేని పరిస్థితిలో ఉన్నావు. ఎందుకైనా కానీ ఎందుకంటే కొన్ని నేర్చుకోమని చెప్పేసి ఆ పార్టీ జగన్మోహన్ రెడ్డికి, ఆ పార్టీ నాయకులకి నేను హితవు చేస్తా ఉన్నాను. మీకు ఆదిమూలపు సురేష్ మంత్రి మీద మంచి పోటీ చేశారు కదా, మీరు ఫస్ట్ ఏమన్నా గెలుపు ఓటమి మీద ఏదైనా ఆలోచన చేశారు? నేను 3 సంవత్సరాల నుంచే కొండేపల్లిలో నేను గెలుస్తానని చెప్పాను. మా నాయకులు, మా కార్యకర్తలు చెప్పారు. ఎక్కడా చల్లని వ్యక్తి వచ్చారు. ఆ రోజు చెప్పాను నేను, కొండేపల్లిలో నీకు చేస్తారన్నారు. నియోజకవర్గం మార్చడంలో హ్యాట్రిక్ చేసావు, గెలుపు సాధించడం హ్యాట్రిక్ చేస్తారని నిరూపితమైంది. కనిగిరి నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి దద్దాల నారాయణ యాదవ్పై టీడీపీ అభ్యర్థిగా ఉగ్ర నరసింహారెడ్డి పోటీ చేశారు. గతంలో కనిగిరి ఎమ్మెల్యేగా ఉన్న ఉగ్ర నరసింహారెడ్డి ఆయనకు ఉన్న అనుభవంతో ప్రచారంలో దూసుకుపోయారు. ఇదే సరళి కౌంటింగ్లో కూడా కనిపించింది. దద్దాల నారాయణపై ఉగ్ర నరసింహారెడ్డి 13,961 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. గిద్దలూరు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థిగా కుందూరు నాగార్జున రెడ్డి పోటీ చేశారు. మార్కాపురం ఎమ్మెల్యేగా ఉన్న నాగార్జున రెడ్డిని గిద్దలూరు నియోజకవర్గ అభ్యర్థిగా అధిష్టానం ప్రకటించింది. టీడీపీ అభ్యర్థిగా ముత్తుముల అశోక్ రెడ్డి ఇక్కడి నుంచి పోటీలో దిగారు. గతంలో గిద్దలూరు ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవంతో అశోక్ రెడ్డి 973 ఓట్లతో ఘన విజయం సాధించారు. ఎర్రగొండపాలెం నియోజకవర్గ వైసీపీ అభ్యర్థిగా తాటిపర్తి చంద్రశేఖర్ పోటీ చేశారు. టీడీపీ అభ్యర్థిగా గూడూరి ఎరిక్షన్ బాబు పోటీ చేశారు. వీరిద్దరి మధ్య హోరాహోరీ పోటీ జరిగింది. ఎగ్జిట్ పోల్స్లో కూడా తాటిపర్తి చంద్రశేఖర్ వైసీపీ అభ్యర్థిగా గెలుపొందుతారని తెలిపారు. ఎగ్జిట్ పోల్స్లో చెప్పినట్లుగా చంద్రశేఖర్ టీడీపీ అభ్యర్థి ఎరిక్షన్ బాబుపై 5,477 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. మార్కాపురం నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి అన్న వెంకట్రాంబాబుపై టీడీపీ అభ్యర్థిగా కందుల నారాయణరెడ్డి ఘన విజయం సాధించారు. ఈ నియోజకవర్గంలో కూడా గిద్దలూరు ఎమ్మెల్యేగా ఉన్న వెంకట్రాంబాబును మార్కాపురం అభ్యర్థిగా వైసీపీ అధిష్టానం మార్పు చేసింది. స్థానికుడు కావడంతో కందుల నారాయణరెడ్డి వైపు మార్కాపురం ప్రజలు నిలిచారు. ఆపై నారాయణరెడ్డి ఘన విజయం 16,747 ఓట్లతో గెలుపొందారు. దర్శి అసెంబ్లీ నియోజకవర్గం కౌంటింగ్ ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగింది. మొదటి రౌండ్ నుంచి 17వ రౌండ్ వరకు సజావుగా సాగిన కౌంటింగ్ అక్కడి నుండి టీడీపీ ఏజెంట్లు, నాయకులు గొడవలతో నిలిచిపోయింది. చివరకు వైసీపీ అభ్యర్థి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి టీడీపీ అభ్యర్థి గొట్టిపటి లక్ష్మిపై 2,597 ఓట్లతో గెలుపొందారు. అద్దంకి నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి పాణ్యం చినహనిరెడ్డి వేరే ప్రాంతం నుంచి వచ్చి అద్దంకిలో గొట్టిపాటి రవికుమార్పై పోటీ చేశారు. టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి రవికుమార్ 24,890 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. పర్చూరు నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి ఎడం బాలాజీ టీడీపీ అభ్యర్థి ఏలూరి సాంబశివరావుపై పోటీ చేశారు. ఇక్కడ టీడీపీ అభ్యర్థి ఏలూరి సాంబశివరావు 24,138 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
చీరాల నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి కరణం వెంకటేష్, టీడీపీ అభ్యర్థి ఎంఎం కొండయ్య పోటీలో నిలిచారు. టీడీపీ అభ్యర్థి ఎంఎం కొండయ్య 22,558 ఓట్ల మెజారిటీతో మొదటిసారి గెలుపొందారు. కనిగిరి ఎమ్మెల్యేగా ఉన్న బుర్రా మధుసూదన్ యాదవ్ను కందుకూరు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థిగా వైసీపీ అధిష్టానం నియమించింది. బుర్రా మధుసూదన్ యాదవ్పై టీడీపీ అభ్యర్థి ఇంటూరి నాగేశ్వరరావు పోటీ చేసి 17,183 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. 2024లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రజల విజయమని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి అన్నారు. ఒంగోలు పార్లమెంటు సభ్యుడిగా 5వ ఎన్నికై జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ దినేష్ కుమార్ నుండి ధృవీకరణ పత్రం అందుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ నా జీవితంలో ఈరోజు చాలా సంతోషకరమైన రోజని మాగుంట శ్రీనివాసరెడ్డి అన్నారు. ఈరోజు చాలా సంతోషమైన రోజు నా జీవితంలో. జూన్ 4వ తారీఖు 5వసారి పార్లమెంట్ సభ్యుడిగా ఇప్పుడే కలెక్టర్ గారి చేతుల మీదుగా కూడా డిక్లరేషన్ సర్టిఫికేట్ తీసుకోవడం కూడా జరిగింది. ఈ ఎన్నిక అనేది ప్రజల విజయమే. చూస్తున్నా ఉన్నప్పుడు కూడా పోలింగ్ రోజు ఏ విధంగా మహిళలందరూ కూడా కసిగా వచ్చి ఓటు వేశారనే దానికి ఎన్డీఏ కూటమి అభ్యర్థులందరూ కూడా గెలవాలి, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఉండాలి అనే కోరిక అనేది ప్రతి మంది ప్రజల్లో అందరిలో కనపడింది. కాబట్టి ఈ విజయం అనేది కని విని ఎరుగని రీతిలో ఆంధ్రప్రదేశ్లో ఇంకా ఎప్పుడైనా కూడా ఇటువంటి విజయం వస్తుందా అన్నట్టు అనుమానాస్పరిధిలో ఉండే ఇటువంటి విజయం అది సక్సెస్ ఇది. దీనికి అందరూ దీంట్లో పాల్పంచుకున్నారు ఉన్నప్పుడు వారందరూ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, జనసేన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, బీజేపీ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, మాగుంట కుటుంబ అభిమానులందరికీ కూడా నేను ప్రత్యేకంగా కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు కూడా తెలుపుకుంటున్నాను, కృతజ్ఞతలు కూడా తెలుపుతున్నాను. పోలింగ్ రోజున మహిళలు బారులు తీరి ఎన్డీఏ కూటమి అభ్యర్థులకు విజయాన్ని చేకూర్చేందుకు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారని అన్నారు. ప్రజలు తిరిగి చంద్రబాబు నాయుడిని సీఎంను చేయాలనే నిర్ణయం తీసుకున్నారని అన్నారు. రాష్ట్రంలో ఎప్పుడైనా ఇలాంటి విజయం వస్తుందా అనే రీతిలో ఈ ఎన్నికల్లో ప్రజలు కనీవిని ఎరుగని రీతిలో తమ నిర్ణయాన్ని స్పష్టం చేశారని అన్నారు. జిల్లాలో విజయానికి కృషి చేసిన టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలకు, మాగుంట అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. మాగుంట వెంట యువ నాయకులు మాగుంట రాఘవరెడ్డి, నిఖిల్ రెడ్డి, ఐనావతిన ఘనశ్యాం, బెల్లం సత్యనారాయణ, కుప్ప రంగనాయకులు, తాత ప్రసాద్, సుధాకర్, కండె శ్రీనివాసరావు, ఎన్నికల ఏజెంట్లు కొండారెడ్డి, సీనారెడ్డి తదితరులు పాల్గొన్నారు. Our observers are also telling that he is only allotted by Bangla there last 4 years time in Delhi. Randy. All members. నీట్ 2024కు సంబంధించి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసిన ఫైనల్ కీలో ఒంగోలులోని జిఎన్ఆర్ మెడికల్ అకాడమీ విద్యార్థులు సత్తా చాటారు. మొత్తం 38 మంది విద్యార్థులు ఎంబీబీఎస్ సీట్లు సాధించినట్లు అకాడమీ డైరెక్టర్ గోగినేని నాగేశ్వరరావు తెలిపారు. అకాడమీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంబీబీఎస్ సీట్లు సాధించిన విద్యార్థుల వివరాలను వెల్లడించారు. సమావేశంలో అధ్యాపకులు సురేష్, హరిబాబు, శ్రీనివాసరెడ్డి, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. జిఎన్ఆర్ మెడికల్ అకాడమీ ఇది థర్డ్ బ్యాచ్, అవుట్ గోయింగ్ బ్యాచ్, థర్డ్ బ్యాచ్, ఫస్ట్ బ్యాచ్, సెకండ్ బ్యాచ్, థర్డ్ బ్యాచ్. ప్రతి ఇయర్ మేము మాకున్న స్టూడెంట్స్లో 35 to 45% స్టూడెంట్స్ ఎవ్రీ ఇయర్ ఎంబీబీఎస్లో జాయిన్ అవుతున్నారు. ఫస్ట్ బ్యాచ్లో అవుట్ ఆఫ్ 38లో 16 మెంబర్స్ ఎంబీబీఎస్ జాయిన్ అయ్యారు.
సెకండ్ బ్యాచ్ లాస్ట్ ఇయర్ బ్యాచ్ 2022 బ్యాచ్ 22-23 బ్యాచ్. ఈ బ్యాచ్లో అవుట్ ఆఫ్ అరౌండ్ 80 స్టూడెంట్స్ 35 మెంబర్స్ ఎంబీబీఎస్ జాయిన్ అయ్యారు. నెక్స్ట్ ఈ బ్యాచ్లో ఇప్పుడు వచ్చిన రిజల్ట్ ప్రకారం, ఇప్పుడున్న అనాలిసిస్ ప్రకారం మేము అనుకున్నటువంటి ఇది 55 to 60 వరకు సీట్స్ వస్తాయి అనుకున్నాం. కానీ కట్ ఆఫ్ పెరిగే ఛాన్సెస్ ఉంది కాబట్టి 35 to 45 సీట్స్ ఎంబీబీఎస్ సీట్స్ రావడానికి పాసిబిలిటీ ఉంది. ఇక బీడిఎస్ ఇలా డిఫరెంట్ హోమియో ఇలాంటి డిఫరెంట్ కేటగిరీలో జాయిన్ అయ్యే సీట్స్ కాకుండానే 35 వరకు ఎంబీబీఎస్ సీట్స్ వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంది డిఫరెంట్ కేటగిరీలో. మీ స్టూడెంట్ మీ వైపు నుంచి అంటే మీ చైల్డ్ నుంచి ఎంతో వర్క్ జరగడం వల్ల మాత్రమే వస్తుంది. కాబట్టి ముందు వాళ్ళని బాగా అప్రిషియేట్ చేయాలి, స్టూడెంట్స్ని బాగా అప్రిషియేట్ చేయాలి, వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. ర్యాంక్ సీట్ ఇక్కడ చేసే మిస్టేక్స్ ఏంటంటే స్టూడెంట్స్ ఎగ్జామ్ దగ్గరకు వచ్చినాక టెన్షన్ పడతారు. ఎగ్జామ్ దగ్గరకు వచ్చినప్పుడు కాకుండా ఫస్ట్ లాంగ్ టర్మ్ కానీ ఇంటర్మీడియట్ కానీ చేరిన రోజు నుంచి వర్క్ చేసుకుంటూ వెళ్తే, టీచర్ చెప్పేది ఫాలో అవుతూ వెళ్తుంటే సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది అనేది ఈ 3 ఇయర్స్లో మేము అబ్జర్వ్ చేసింది. ఇంకా నెక్స్ట్ బ్యాచ్కి కూడా రాబోయే బ్యాచెస్కి కూడా మేము ఇంతకంటే బెటర్ రిజల్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తామని ఈ మీడియా మిత్రులు ముఖ్యంగా తెలియజేసుకుంటున్నాం. చేస్తూ కావాల్సినటువంటి క్వశ్చన్స్ క్లారిఫై చేస్తూ అలాగే డౌట్స్ క్లారిఫై చేస్తూ కావాల్సినటువంటి రిజల్ట్ వచ్చే విధంగా హెల్ప్ చేస్తామని సవినయంగా తెలియజేసుకుంటున్నాను. సో ఈ సందర్భంగా ఇక్కడ మా ఫ్యాకల్టీ మెంబర్స్, సో మా ఫ్యాకల్టీ మెంబర్ అండ్ వన్ ఆఫ్ ద ఫ్యాకల్టీ మెంబర్ అలాగే మా పేరెంట్ అయినటువంటి శ్రీనివాస్ రెడ్డి గారిని ఒకసారి మాట్లాడుతుందా కోరుకుంటున్నాను. నెక్స్ట్ టైం చూసినట్లయితే మనము కాలేజీ ఎస్టాబ్లిష్ చేసింది కరోనా టైంలో సార్. కరోనా టైంలో అయినప్పటికీ కూడా మనము బయటకు వెళ్లకుండా మా పాపని ఇక్కడే జాయిన్ చేసాము. ఇంటర్మీడియట్ 981 మార్క్స్తో మంచి రిజల్ట్ వచ్చింది. అదేవిధంగా లాంగ్ టర్మ్లో కూడా 637 మార్క్స్ వచ్చాయి. సో పాప చూసినట్టయితే ఫస్ట్ జిఎన్ఆర్ మెడికల్ అకాడమీలో కాబట్టి రిమైనింగ్ పేరెంట్స్కి అదేవిధంగా స్టూడెంట్స్కి మా ఇన్స్టిట్యూట్ మీద నమ్మకంతో మీరు జాయిన్ చేసినటువంటి పిల్లలకి ఖచ్చితంగా ఏదో ఒక కేటగిరీ వాంటెడ్గా ఎంబీబీఎస్ కావాలంటే 550 అబవ్ అండ్ 600 అబవ్ ఉండాలి. లేదా బీడిఎస్ ఆయుష్ కోర్సెస్ బిహెచ్ఎంఎస్ బిఏఎన్ఎస్ బిఎన్వైఎస్ ఈ కోర్సులో జాయిన్ అయినా కూడా ఖచ్చితంగా ఏదో ఒక సీట్ వస్తుంది. ఎంబీబీఎస్ కాదు, బీడిఎస్ పర్వాలేదు, ఆయుష్ కోర్సెస్ బిహెచ్ఎంఎస్ బిఎన్వైఎస్ బియుఎంఎస్ బిఏఎంఎస్ ఇలాంటి కోర్సులో కూడా అడ్మిషన్ తీసుకోవడానికి ఖచ్చితంగా అయితే సీటు వస్తుంది. ఈ అకాడమీలో చేరిన ప్రతి ఒక్క స్టూడెంట్కు ఏదో ఒక ర్యాంకుతో ఏదో ఒక కోర్సులో అయితే అడ్మిషన్ అయితే వస్తుంది. ఏ స్టూడెంట్ కూడా బయటకు వెళ్ళవలసిన అవసరం లేదు. అందరూ సీరియస్గా ఉన్నారు. ఓకే సార్. అండ్ ఎప్పుడన్నా నీట్ క్లియర్ చేయడానికి 2 ఇంపార్టెంట్ థింగ్స్. మన సైడ్ నుంచి మనం హార్డ్ వర్క్ ఇస్తే ఆపోజిట్ సైడ్ నుంచి సర్చ్ మనకి షెడ్యూల్ కానీ ప్లాన్ ఎలా చదవాలి అన్న ప్లాన్, ఏ టాపిక్స్లో మనం వెనుకబడి ఉన్నాము ఇవన్నీ హెల్ప్ చేస్తారు. ఆ హెల్ప్ని నేను ఇక్కడే పొందగలిగాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. యాక్చువల్లీ సీక్రెట్ ఆఫ్ మై సక్సెస్ అంటే నేను ఒకటే చెప్తాను, సార్ వాళ్ళు మాకు ఇచ్చిన ప్లాన్ టైం టేబుల్ ఏదైతే ఉందో దాన్ని మేము ప్రాపర్గా యూజ్ చేసుకోవడం వల్ల, వాళ్ళు ఇచ్చిన టిప్స్ని ఫాలో అవ్వడం వల్ల ఐ అచీవ్డ్ దిస్. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు రిషక్ సింగ్. నాకు ఫస్ట్ అటెంప్ట్లో 505 వచ్చినాయి. నాకు బేసిక్గా ఫస్ట్ అటెంప్ట్లో ఫిజిక్స్ కెమిస్ట్రీ ఎక్కువ తగ్గినాయి మార్క్స్. నేను ఒక 6 months లేట్గా జాయిన్ అయ్యాను. దగ్గర నవంబర్ స్టార్టింగ్లో జాయిన్ అయ్యాను. నా లూప్ హోల్స్ ఫస్ట్ బాగా ఐడెంటిఫై చేసి మా సార్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తే నా లూప్ హోల్స్కి తగ్గట్టు నా డ్రాబ్యాక్స్ చెప్పారు. ఫిజిక్స్ కెమిస్ట్రీ నేను ఎక్కువ ఇంప్రూవ్ చేసుకోగలిగాను. బయాలజీ ముందే బాగా వచ్చినాయి, వాటిని ఇంకొంచెం పెంచుకోగలిగాను. కెమిస్ట్రీలో 70, ఫిజిక్స్లో 60 మార్క్స్ ఇంక్రీజ్ అయ్యాయి నాకు. కాబట్టి దీనివల్ల ఇంకొంచెం బబ్లింగ్ మిస్టేక్స్ చేయకుండా ఉంటే నీట్లో ఇంకా బాగా వచ్చాయి. 20 మార్క్స్ బబ్లింగ్ మిస్టేక్స్. నేను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ నవోదయలో చదువుకున్నాను. మాకు నవోదయలో ఈ నీట్ కోచింగ్ అనేది ఉండదు. డిసిప్లిన్ బాగా నేర్పించారు కానీ ఈ విధంగా నీట్ అనేది అంతగా ఏం నేర్పించలేదు వాళ్ళు. ఇక్కడికి వచ్చిన తర్వాత మా సార్లు హరిబాబు సార్ కానీ
బాటనీ సార్, జువాలజీ సారు, జిఎన్ఆర్ సార్ కానీ, సురేష్ సార్ అందరూ కలిసి మమ్మల్ని బాగా ట్రైన్ చేశారు. వాళ్ళందరికీ నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఇంకా ఒంగోలు పార్లమెంటు సభ్యులుగా 5వ విజయం సాధించిన మాగుంట శ్రీనివాసరెడ్డిని పలువురు టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. పలువురు అధికారులు మాగుంటను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. వేద పురోహితులు మాగుంటను ఆయన నివాసంలో వేదాశీర్వచనం అందజేశారు. అనంతరం ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి ఉండవల్లిలోని చంద్రబాబు నాయుడు నివాసానికి వెళ్లి చంద్రబాబు నాయుడును కలిసి అభినందనలు తెలిపారు. మాగుంట వెంట ఆయన తనయులు మాగుంట రాఘవరెడ్డి, నిఖిల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మన ప్రపోజల్ అంతా ఢిల్లీ పంపించున్నాం. ఫాలో చేస్తున్నాం. ఓకే భాస్కర్ ఎప్పటికైనా అయిపోయినా వచ్చాయి సార్. సరే చెప్తుంటే మళ్ళీ మీరు వద్దు. రవి సార్ ఓకే ఓకే వచ్చేయండి. ఒకసారి
ఓకే వెళ్ళండి. ఓకే సార్ ఫోటోది సార్ ఒకసారి కృష్ణారా అవును వెళ్ళా ఇంటికి వెళ్ళా ఓకే థ్యాంక్స్ సార్ ఫర్ ఎవ్రీథింగ్. కొంచెం ఇనికి రండి అన్నా. ఓకే మేడం గారు కొంచెం పక్కన కొంచెం పక్కన రాగుంట నాయకుడు సార్, రాగుంట చిన్న నాయకుడు. ఒకసారి ఓకే 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 అందరూ వచ్చేసారా? ఓకే ఓకే సార్. ఎప్పుడు ఎలక్షన్ పెట్టించుకోండి ఓకే సార్ సార్ Right.
ఓకే ఓకే ఒకసారి సార్ ఒకసారి ఓకే ఓకే పర్యావరణ పరిరక్షణలో విద్యార్థులు భాగస్వామ్యం కావాలని జిల్లా విద్యాశాఖ అధికారి సుభద్ర కోరారు. ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఒంగోలు బండ్లమెట్టులోని ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిట్స్ను డిఈఓ ప్రారంభించారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. మరొక ముఖ్య అతిథి మరొక పర్యావరణ పరిరక్షణ గురించి పాఠశాల స్థాయిలో విద్యార్థులకు అవగాహన కలిగించడం ద్వారా భవిష్యత్తులో పర్యావరణ ముప్పు ప్రమాదాన్ని తప్పించవచ్చని తెలిపారు. ఈ నెల 12 నుంచి 18వ తేదీ వరకు జిల్లాలోని అన్ని పాఠశాలల్లో పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలను నిర్వహించాలని డిఈఓ ఆదేశించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కృష్ణకుమారి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఒంగోలు ఉప విద్యాశాఖ అధికారి అనిత రోజురాణి, సంతనూతలపాడు మండల విద్యాశాఖ అధికారి వెంకారెడ్డి, జిల్లా సైన్స్ అధికారి రమేష్, డిఐఈఓ శ్రీనివాసరావు, స్టెప్ అధికారి శ్రీమన్నారాయణ, మున్సిపల్ ఇంజనీర్ జానీ, సమగ్ర శిక్ష సిఎంఓ శ్రీనివాసరావు, ఎన్జీసీ కోఆర్డినేటర్ సంజీవరాజు తదితరులు పాల్గొన్నారు. తొలుత పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు అవుతామని విద్యార్థినులతో ప్రతిజ్ఞ చేయించారు. వివిధ రకాల పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థినులకు డిఈఓ సుభద్ర బహుమతులు అందజేశారు. మన వాటిని మనం ఎక్కడ ఏం చేయాలి అనేదాకా మరియు తోటి మానవులను రక్షించడానికి నా వంతు కృషి చేస్తానని, ఈ ప్రయత్నంలో భూమిని మరియు దాని సహజ వనరులను రక్షించడం నా బాధ్యత అని, నేను పర్యావరణానికి సహాయపడే మరియు సహజ వనరుల వృధాను
తగ్గించే పద్ధతులను అవలంబిస్తానని పర్యావరణ పరిరక్షణ సందేశాన్ని మరింత వ్యాప్తి చేస్తానని మరియు జయ హో నా జన్మభూమి ఎంత గొప్పదో, జయ హో నన్ను కన్నా భూమి ఎంత గొప్పదో, జననీ జగమంతా నిండి ఉన్న భూమిలోన మన కోసం ఇచ్చే దైవం భరత భూమి నేల. జయ హో నా జన్మభూమి ఎంత గొప్పదో, జయ హో నన్ను కన్నా భూమి ఎంత గొప్పదో. అంతర్జాతీయ పర్యావరణ పరిరక్షణ దినోత్సవంగా మనం ఈరోజు కార్యక్రమాన్ని లాంచింగ్ అనేది మనకి జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసుకోవడం కోసం గాను రాష్ట్ర స్థాయి అధికారుల వారందరూ కూడా మనకి ఇచ్చినటువంటి ఒక షెడ్యూల్ని జూన్ 12th to జూన్ 19th ఈ వారోత్సవం నడిపించడం కోసం మనకి ఇచ్చినటువంటి ప్రతి ఒక్క రోజు ఏ ఏ కార్యక్రమాలు నడిపించాలనే విషయాలపైన ఈరోజు మనం ప్రకాశం జిల్లాలో మనం లాంచింగ్ ఏర్పాటుకి ప్రారంభోత్సవంగా మనం ఈరోజు ఏర్పాటు చేసుకున్న విధంగా చూసినట్టయితే ఈ వేస్టేజ్ ఈ కార్యక్రమాల్లో భాగంగా తీసుకున్నటువంటి ప్రోగ్రామ్ని మనం 1 వీక్కి గాను మనం ఏర్పాటు చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా మనకు ఉన్నటువంటి సమయాన్ని తీసుకున్నట్టయితే జూన్ 12th రీఓపెనింగ్ అయ్యే కార్యక్రమాల్లో భాగంగా ఆల్ ఎంఈఓస్ అందరికీ కూడా అందరికీ కూడా సమావేశం ఏర్పాటు చేసి సూచనలు ఇవ్వడం జరిగింది. కాబట్టి మరి డ్రైవ్లో ఉన్నటువంటిది 2 వేరువేరుగా చేసుకుంటూ వాటి ద్వారా మనకి ఉన్నటువంటి పాఠశాల పర్యావరణాన్ని రక్షించుకునే విధంగా పిల్లల ద్వారా స్టూడెంట్స్ ద్వారా అందరం కూడా ఈ కార్యక్రమాన్ని నడిపించుకుంటూ మనకు ఉన్నటువంటి పర్యావరణాన్ని రక్షించుకునే ఏర్పాట్లుగా తీసుకున్న కార్యక్రమంలో భాగంగా ఆ రోజు చూసినట్టయితే మనకి కిచెన్ గార్డెన్స్ని ఎలా రెడీ చేసుకోవాలి, కిచెన్ గార్డెన్స్ని ఎలా నిర్వహణ నడిపించాలనే విషయాల్లో కూడా స్టూడెంట్స్ అందరినీ కూడా వాళ్ళకి అవగాహన కల్పిస్తూ సంబంధిత సబ్జెక్ట్ టీచర్స్ అంటే స్కూల్స్లో జిల్లా నేషనల్ గ్రీన్ కోర్ కోఆర్డినేటర్గా పనిచేస్తున్నాను. మన జిల్లాలో 350 ఎకో క్లబ్స్ ఉన్నాయి. ఈ ఎకో క్లబ్స్ ద్వారా పాఠశాలలో నేషనల్ ఎన్విరాన్మెంట్ డే సందర్భంగా 6 థీమ్స్ల ద్వారా మన ఈ పాఠశాలలో జిల్లా వ్యాప్తంగా ఒక సిస్టమేటిక్గా ఈ కార్యక్రమాన్ని జరగబోతుంది. వారందరికీ కూడా టీచర్లకు ప్రోత్సహిస్తూ విద్యార్థులకు బహుమతులు జిల్లా శాఖ తరపున అందజేయడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమంలో అందరూ ఉపాధ్యాయులందరూ కూడా సైన్స్ ఉపాధ్యాయులు బాగా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి విద్యార్థులకు మరి అవగాహన కల్పించవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు మనం ఈ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఈ గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్లో ఇనాగరేషన్ ఫంక్షన్ చేసాము. జిల్లా ఇనాగరేషన్ ఫంక్షన్ ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాము. మరి ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాలలో మనకి 200 పాఠశాలలో ఎకో క్లబ్స్ అనేవి మనకు రన్ అవుతున్నాయి. ఈ ఎకో క్లబ్స్ వీటిని ఉపయోగించుకొని మనం మిషన్ లైఫ్ వారి షెడ్యూలు జూన్ 12వ తారీఖు నుంచి 19వ తారీఖు వరకు పాఠశాలలో జరగాల్సిన కార్యక్రమాల గురించి వివరించడం జరిగింది. కావున అన్ని పాఠశాలల్లో జూన్ 12న ప్రారంభం అవుతాయి. కాబట్టి జూన్ 12 నుంచి 19 దాకా పాఠశాలల్లో ఈ మిషన్ షెడ్యూల్ వారి కార్యక్రమాలు పాఠశాలలో రోజువారీ కార్యక్రమం. సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో తెలుగుదేశం పార్టీ కూటమి ఘన విజయం సాధించింది. ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు తన సమీప అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డిపై 34,026 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. గెలుపొందిన దామచర్లను కలిసేందుకు ఆయన నివాసం వద్దకు నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దామచర్లను పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే జిల్లా అధికారులు కూడా మర్యాదపూర్వకంగా కలిశారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ చేరుకున్న సందర్భంగా ప్రజలు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున చేరుకొని మిఠాయిలు పంచిపెట్టారు. అభిమానులు సంబరాలు చేసుకున్నారు.
జనార్దన్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి దామచర్ల జనార్దన్ గారి నాయకత్వం. జై తెలుగుదేశం, జై బాబు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఒంగోలు బండ్లమెట్లోని ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల విద్యార్థినులు తయారు చేసిన ప్రాజెక్టులు వారిలోని సృజనాత్మకతకు అద్దం పట్టాయి. ఈ పాఠశాలలో 10వ తరగతిలో చేరనున్న కీర్తి, దివ్యవాణి అనే అక్క చెల్లెళ్ళు అబ్బురపరిచే ఈవెంట్స్ తయారు చేశారు. అందుబాటులో ఉన్న వస్తువులతో రాకెట్ లాంచర్ తయారు చేశారు. ఆ రాకెట్ ఏ విధంగా ఎగురుతుందో ప్రయోగాత్మకంగా చూపించారు. ఈ రాకెట్ లాంచర్ను చూసిన జిల్లా విద్యాశాఖ అధికారి సుభద్ర మరోమారు రాకెట్ లాంచర్ను వారి చేత ప్రదర్శింపచేశారు. అలాగే వాటర్ ట్యాంక్ అలారాన్ని కూడా అక్క చెల్లెళ్ళు అద్భుతంగా తయారు చేశారు. వాటర్ ట్యాంకర్కు 3 బల్బులు అమర్చారు. ట్యాంకర్ నిండితే గ్రీన్ లైట్ వెలుగుతుంది, ట్యాంకర్ ఖాళీ అయితే ఆరెంజ్ లైట్ వెలుగుతుంది, వాటర్ ఓవర్ఫ్లో అయితే రెడ్ బల్బ్స్ వెలుగుతుంది. జాకెట్ పై నువ్వు సూపర్ ప్రాన్ చేయరా రైట్ సార్ సారీ సార్ ఇంకా స్టార్ట్ చేద్దామా సార్? గ్రీన్ లైట్ దగ్గర నుంచి వాటర్ అలారం ఇంట్లో సహజంగా ఉంటాయి, ట్యాంక్స్ ఉంటాయి, అవి నిండిపోతున్నప్పుడు స్విచ్ చేసి మర్చిపోయి చాలా ఉపయోగపడుతుంది. పాప మా అమ్మ మనం వాటర్ వేస్తాం కదా, మిడిల్కి వచ్చినప్పుడు గ్రీన్ లైట్ వెళ్తుంది మేడం. ఇక మూడవదిగా ఇంట్లోకి ఎవరైనా దొంగలు ప్రవేశించేందుకు ప్రయత్నిస్తే ఆటోమేటిక్గా అలారం మోగేలా ఈవెంట్ తయారు చేశారు. ఇంటి చుట్టూ కనిపించకుండా వైరింగ్ అమర్చి ఎవరైనా గోడ దూకి లోపలికి అడుగు పెడితే వెంటనే బీప్ అలారం మోగుతుంది. దాంతో దొంగలు అక్కడి నుంచి ఉడాయించడం జరుగుతుంది. ఈ 3 ఈవెంట్లను తయారు చేసిన అక్కా చెల్లెళ్ళు కీర్తి, దివ్యవాణిలను డిఈఓ సుభద్ర ప్రత్యేకంగా అభినందించారు. సెన్సార్ బ్యాంక్స్కైనా జ్యువెలరీ షాప్స్కైనా మనం పెట్టుకోవచ్చు. ఇలాంటిది కరెంట్ పెట్టుకుంటే ఎవరైనా వచ్చినప్పుడు షాక్ కొట్టే అవకాశం ఉంటుంది కదా మేడం. అలాంటివి కాకుండా ఇలా లేజర్ లైట్ తగలగానే మనకి ఇట్లా సౌండ్ వస్తూ ఉంటుంది, పెట్టగానే సౌండ్ వస్తూ ఉంది. నిన్నటి సమ్మర్లో కానీ చూసినట్లయితే ఎప్పుడూ లేనటువంటి ఉష్ణోగ్రతలు భారతదేశంలో ఢిల్లీలో 52.8 డిగ్రీల సెంటిగ్రేడ్ నమోదు కావడం జరిగింది. ఈ విధంగా ఉష్ణోగ్రతలు ఎప్పుడైతే పెరుగుతుంటాయో అనేకమైనటువంటి అనర్థాలు మనకు. మంచు కొండల్లో ఉన్నటువంటి మంచు కరిగిపోతుంది. ఎప్పుడైతే మంచు కరిగిపోయిందో అవంతా కూడా సముద్రం యొక్క నీటి మట్టం పెరగడానికి కారణమవుతుంది. సముద్రం నీటి మట్టం ఎప్పుడైతే పెరిగిందో సమీపంలో ఉన్నటువంటి ప్రాంతాలు, తీర ప్రాంతాలంతా కూడా ముప్పు గురి కావడం జరుగుతుంది. అలాగే వర్షం ఎప్పుడైతే మనకు పడాలో ఆ సమయంలో మనకు వర్షం అనేటటువంటిది ఉండదు. దీనివల్ల
అనేక వన్యప్రాణులన్నీ కూడా నాశనం కావడం, మనకి సరైనటువంటి రీతిలో వర్షాలు పడకపోవడం, ఇలాంటివి అనేకమైనటువంటి అనర్థాలు ఎదుర్కోవడం జరుగుతుంది. అనేకమైనటువంటి వ్యాధులు విస్తరించడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటివన్నీ కూడా పోవాలంటే కేవలం ఎన్విరాన్మెంట్ డే జరుపుకోవడమే కాదు, దాన్ని మనం కొనసాగించాలి అని చెప్పి మనకు తెలియజేయడానికి, దానిని మనం కొనసాగించడానికి ఇలాంటి రోజులు మనం ప్రతి సంవత్సరం కూడా జరుపుకోవడం జరుగుతుంది. ఈ ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకుంటూ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజల్లో అవగాహన పెంపొందించాలనేటటువంటి ఆలోచన ఐక్యరాజ్య సమితిలో ఉన్నటువంటి సాధారణ సభలో ఉన్న సభ్య దేశాలకు వచ్చింది. 1972 సంవత్సరంలో స్టాక్హోమ్లో జరిగినటువంటి సమావేశంలో ఈ ప్రపోజల్ అనేటటువంటిది మొట్టమొదటిసారిగా తీసుకుని వచ్చారు. అలా వచ్చినటువంటి వారు నెక్స్ట్ ఇయర్ అంటే 1973 నుండి ఈ ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక దేశంలో జరుపుకోవాలి తప్పనిసరిగా. ప్రజల్లో ఈ పర్యావరణం పట్ల అవగాహన అనేటటువంటిది పెంపొందించాలి అనేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా ఇంకా మనం పూర్తి స్థాయిలో అందుకోలేకపోతున్నాం. వల్ల చాలా తక్కువ మంది మీరు హాజరయ్యారు. ఈ విషయాన్ని మరి ఒకసారి మీ స్కూల్కి వచ్చి నేను మళ్ళీ డిస్కస్ చేయడం జరుగుతుంది. మనము ప్రతిరోజు వాడుతున్నాము కొన్ని వస్తువులు అని చెప్పారు కదా సార్. వీటిల్లో మనం ఎన్ని తగ్గించుకోగలము, ఎన్ని తగ్గించుకోలేమో నాకు తెలియదు. ఎందుకంటే బాటిల్స్ ఉన్నాయి, మీరందరూ ప్లాస్టిక్ బాటిల్స్ తెచ్చుకుంటున్నారు కదా. మరి మీరు తెచ్చుకునే ప్లాస్టిక్ బాటిల్ని మీరు నిరోధించగలరా? నిరోధించగలరా చెప్పండి. నిరోధించలేరా? నిరోధించాలి. స్టీల్ బాటిల్స్ ఉన్నాయి, కాపర్ బాటిల్స్ ఉన్నాయి. కాపర్ బాటిల్ ది బెటర్ బాటిల్. దాంట్లో ఉన్నటువంటి మినరల్స్, ఖనిజ లవణాలు ఇవన్నీ కూడా కాపర్లో నుంచి మనకి బాడీకి ఉపయోగపడేటువంటి ఖనిజ లవణాలు ఇవన్నీ మనకి వస్తాయి. అదేవిధంగా ప్లాస్టిక్ బాటిల్లో నుంచి కూడా వస్తాయి. ప్లాస్టిక్లో మనము వస్తువులు నిల్వ చేసుకుంటున్నాము. వాటిలో నుంచి ప్లాస్టిక్లో నుంచి క్యాన్సర్ ఉత్పాదకతలు, వాటికి సంబంధించినటువంటి ఇవన్నీ కూడా రసాయనాలు మనము వాటిలో నిల్వ చేసేటువంటి పదార్థాల్లో కలిసిపోతున్నాయి. ప్లాస్టిక్ బాటిల్లో నీళ్ళు పెడతాం, చాలా అందంగా ఉంటాయి, రకరకాల బాటిల్స్ ఉంటాయి. ఇంట్లోనేమో రకరకాల కంటైనర్స్ తెచ్చుకుంటాము, పప్పులు లేకపోతే పిండి ఇవన్నీ కూడా నిల్వ చేస్తున్నాము. డైరెక్ట్గా వేడివేడి పదార్థాలు కూడా దాంట్లో వేస్తాము. ఆ వేడికి కొంత ప్లాస్టిక్ దాంట్లోకి వెళ్ళిపోతుంది. ఇవన్నీ మనకి లైఫ్లో ఇప్పుడు తెలియదు, పెద్ద అయ్యే కొద్దీ రకరకాల క్యాన్సర్లు మన ఒంట్లో ప్రవేశిస్తాయి. మద్దిపాడు మండలం ఏడుగుండ్లపాడులోని హర్షిని జూనియర్ కాలేజీ వద్ద విద్యా సంస్థల అధినేత గోరంట్ల రవికుమార్ జన్మదిన వేడుకలు కోలాహలంగా నిర్వహించారు. ఆయన అభిమానులు ఏర్పాటు చేసిన భారీ కేక్ను గోరంట్ల రవికుమార్ కట్ చేయించారు. మొత్తం రవి తిరిపియాలి. అనంతరం నగరంలోని పలు విద్యాసంస్థల చైర్మన్లు, అధ్యాపకులు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి రవికుమార్ కృతజ్ఞతలు తెలిపారు.
కౌంటింగ్లో అత్యధిక స్థానాలు గెలిపించిన నారా చంద్రబాబు నాయుడు, ఒంగోలు నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలిచిన దామచర్ల జనార్దన్కు ఎంపీగా గెలిచిన మాగుంట శ్రీనివాసరెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. వేడుకల్లో హర్షిని విద్యా సంస్థల డీన్ దాది ఆంజనేయులు, జనరల్ మేనేజర్ శివరాం, క్యాంపస్ ఇన్ఛార్జి దిరీష్, ఏఓ ర్యాంకర్ శ్రీను, ఇంటర్మీడియట్ ప్రిన్సిపాల్స్ ఎంఎస్ఆర్ రమేష్, నారాయణ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసినటువంటి మిత్రులకు, శ్రేయోభిలాషులకు మరియు వివిధ విద్యాసంస్థల అధిపతులకు మరియు మా కళాశాల సిబ్బందికి, అధ్యాపక సిబ్బంది అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు పుట్టినరోజు ఎంతో ప్రాముఖ్యమైనది, నాకు చాలా సంతోషకరమైన రోజు. ఈ మధ్యనే రాజకీయాల్లో ప్రవేశించి దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జిగా బాధ్యతలు తీసుకొని కష్టపడి ఉన్నాం. మా పార్టీ రాష్ట్రంలో అఖండ విజయం సాధించటం, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎవరికి అందనంత ఎత్తులో విజయం సాధించటం, అందువల్ల నా పుట్టినరోజు చాలా స్పెషల్గా భావిస్తున్నాను ఈరోజు. ఈ సందర్భంగా ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి, మిత్రులు ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారికి, అలానే విజయం సాధించినటువంటి మిత్రబృందమైన శాసనసభ్యులందరికీ కూడా శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాను. వివేకానంద చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నగరంలోని కర్నూలు రోడ్ ఫ్లైఓవర్ వద్ద పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ట్రస్ట్ భాగస్వాములైన కొల్లా మహేష్ బాబు, ధర్మపత్ని సౌజన్య, కుమారుడు కొల్లా నరసింహ చౌదరి పుట్టినరోజు సందర్భంగా అన్న సంతర్పణ కార్యక్రమం చేపట్టారు. వివేకానంద చారిటబుల్ సభ్యులు వారిని ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు. కొల్లా మహేష్ బాబు ఆధ్వర్యం జరుగుతుంది.
జూన్ 4వ తారీఖు నా పుట్టినరోజు సందర్భంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం నేను చేస్తున్నాను. ఇలాంటి అన్నదాన కార్యక్రమం ఇంక ఈ రోజుతో ఆగదు. ఈ 5 సంవత్సరాలు కాదు, 10 సంవత్సరాలు కాదు, నేను చనిపోయేదాకా ఈ అన్నదాన కార్యక్రమం అనేది ఎన్నో పేద ప్రజలకి ఇలాగే ఇటువంటి 200 మంది, 300 మంది, 1000 మంది, 1,00,000 మంది దాకైనా నేను నా సంపాదనతో ఉన్న డబ్బులతో నా సొంత ఖర్చులతో నేను చేస్తాను. ఖచ్చితంగా ఇది ఇంకా ఇంతటితో ఆగేది కాదు. ఖచ్చితంగా ఈ అన్నదాన కార్యక్రమం ఈ రోజుతో స్టార్ట్ అయింది, ఇంక ఈ రోజుతో ముగించదు. ఇది ఇలాంటి వివేకానంద ఇలాంటి సేవలే కాదు, ఇంకా ఎన్నెన్నో సేవలతో నేను ఇంకా ఒంగోలు పేద ప్రజలకు అన్నదానం చేస్తానని, ఇంకా ముందుండి నడిపిస్తానని ఖచ్చితంగా నేను కోరుకుంటూ, రామకృష్ణ లాంటి అన్నలు నా పక్కన ఉన్నంత వరకు నేను ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తూ ఉంటూ, మా నాన్నగారైన నన్ను కన్న మా నాన్నగారైన ఆయన నాకు తోడుండేంత వరకు, నేను ఆశీస్సులు ఉన్నంత వరకు నేను ఎన్నో కార్యక్రమాలు, ఇలాంటి గొప్ప గొప్ప కార్యక్రమాలు ఖచ్చితంగా నేను ఇంకా చేసి పేద ప్రజలకి అన్నం పెట్టి నేను రుణం తీర్చుకుంటాను. నాకు నన్ను ఈ జన్మకన్నా నా తండ్రికి నేను ఇచ్చే గొప్ప గిఫ్ట్ ఇదే. దాంట్లోగా వివేకానంద ట్రస్ట్ ద్వారా గత నెల రోజుల నుంచి నిత్యం అన్నదానం జరుగుతుంది. నాకు అదృష్టం నాకు ఈరోజు వచ్చింది. మా అబ్బాయి పుట్టినరోజు కాబట్టి నేను కూడా ఏదో నా చేతనంత వరకు హెల్ప్ చేయాలని ఆ సత్య న్యూస్ వాళ్ళు వచ్చి నాకు చెప్పడంతో నేను ఎలర్ట్ అయిపోయాను. చేద్దామనుకున్నాను, నేను ప్రోగ్రాం చేశాను. ఏదో నా శక్తి కొంది నేను 10 మందికి ఆ భోజనం ఇచ్చి మా అబ్బాయి సుఖశాంతితో బాగుండాలని కోరుకోవడానికి ఈ సత్య న్యూస్ వాళ్ళు బాగా సహకరించారు. ఇంకా కూడా నాకు బాగా ఆనందంగా ఉంది. ఇప్పుడు ఇలాగ వచ్చి భోంచేస్తాము అంటే నాకు కూడా ఆనందంగా ఉంది. ఇలాంటి కార్యక్రమాలు ముందు చాలా చేయాలని నాకు కూడా కోరిక ఉంది. నేను చేస్తాను. నేను పార్టీలకు అతీతంగా నేను మాట్లాడను. పార్టీల విషయం వేరు, జనార్దన్ గారి విషయం, మన విజయ్ కుమార్ గారి విషయం మాట్లాడే విషయాలు చాలా ఉన్నాయి. కానీ ఈరోజు ఇక్కడ మాట్లాడడానికి అది కరెక్ట్ ప్లేస్ కాదని చెప్పి నేను మాట్లాడతలేదు. నా అభిమానం వేరు, నేను చేసిన దాన ధర్మాలు చాలా వేరు. పాలకేన్ సెంటర్లో పేర్ల మాన్యం కాలిపోయింది. వివేకానంద ట్రస్ట్ ఆధ్వర్యంలో మన సోదరి గారు వాళ్ళ అబ్బాయి పుట్టిన సందర్భంగా భోజనం ఏర్పాటు జరిగింది. పేదవారికి ఇలాంటి కార్యక్రమాలు చేయడం చాలా ఆనందదాయకం. ఈరోజు ఇలాంటి వాళ్ళు చాలామంది పేదల ఈ భోజనాలు పెట్టడంలో అందరినీ కలుపుకొని పోతూ మా వాడు వెంకటేశ్వర రెడ్డి అంత ట్రస్ట్ తరఫున శాంతాన్ని పనిచేస్తున్నారు. అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం. వాటి దాతలు వచ్చి ప్రతిరోజు భోజనాలు ఏర్పాటు చేయడం మంచిదని తెలియజేస్తూ సెలవు. మహేష్ బాబు గారు తనయుడైన నరసింహ చౌదరి గారు పుట్టినరోజు సందర్భంగా 10 మందికి అన్నదానం చేయడం మంచిదనం అని చెప్పి అన్నాడు. ఆ సారు మమ్మల్ని రాత్రి వంశీనాథంతో పరిచయం చేశాడు. 10 పేదవాడికి అన్నం తినడం గొప్ప అని చెప్పని బ్రిడ్జి కింద పని చేసుకునే వాళ్ళకి అన్నం పెట్టడం దేము అయ్యా నేను ఇస్తాను మీరు పెట్టండి ఇబ్బంది లేదు, ఎన్నో డబ్బులు బాగొట్టుకున్నాను, 10 పేదవాడికి అన్నం పెట్టడమే గొప్ప అని మనసుతోడు వచ్చి 10 మందికి అన్నం పెట్టి ఆయన చేతులతో పెట్టడం చాలా ఆనందకరంగా ఉంది. ఇది అలాంటి పార్టీలకు సంబంధం కాదు. ప్రతి పేదవాడు అన్నం తినడం దేయంతో గత 2 నెలల నుంచి పెడతా ఉన్నాము. ఇక్కడ పార్టీలకు సంబంధం కాదు. ప్రతి ఒక్క పుట్టినరోజైనా వర్ధంతులైనా వాళ్ళ మ్యారేజ్ డే అయినా ఎన్నో డబ్బులు ఖర్చు చేసుకుంటూ ఉంటారు. పేదవాడికి అన్నం పెట్టడం దేయంతో ఉన్న వివేకానంద చారిటబుల్ ట్రస్ట్, అందుకని సెలవు తీసుకుంటున్నాం. జేపంగులూరు మండలంలోని భగవాన్పాలెం పెట్రోల్ బంక్ వద్ద 16వ నెంబర్ జాతీయ రహదారి దాటుతూ గుర్తు తెలియని వాహనం ఢీకొని 2 జింకలు మృతి చెందాయి. హైవే పెట్రోలింగ్ పోలీసులు అర్ధరాత్రి 2 గంటల సమయంలో గమనించి వేటపాలెం ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. మృతి చెందిన జింకలను ఫారెస్ట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఫారెస్ట్ సెక్షన్ అధికారి జాన్సన్ మాట్లాడుతూ మృతి చెందిన దుప్పులకు పంచనామా నిర్వహించామని, మార్టూరు మండలం నాగరాజపల్లి వద్ద ఖననం చేస్తామని తెలిపారు. దుప్పిలు జింకలు మండలంలో సుబాబుల్ తోటల్లో అటవీ ప్రాంతంలో తిరుగుతున్నాయని, వీటిని గమనించిన స్థానికులు వాటికి ప్రాణహాని కలగకుండా చూడాలని జాన్సన్ కోరారు. పేరు వై జాన్సన్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్, వేటపాలెం సెక్షన్. ఈరోజు తెల్లవారుజామున పోలీసు పెట్రోలింగ్, నేషనల్ హైవే పోలీస్ పెట్రోలింగ్ వారు మాకు ఫోన్ చేసి ఇట్లా 2 చుక్కల దుప్పులు నార్నెవారిపాలెం దగ్గర హైవే మీద గుర్తు తెలియని వాహనం ఢీకొని చనిపోయి ఉన్నవని తెలియపరిచినారు. మేము వెంటనే మా సిబ్బందిని తీసుకొని సంబంధిత స్పాట్కి వచ్చాము. 2 దుప్పులు చనిపోయి ఉన్నవి. వాటికి ముప్పవరం గవర్నమెంట్ డాక్టర్ పశువుల డాక్టర్ గారితో పోస్ట్ మార్టం చేసి
వాటిని తీసుకువెళ్ళి మేము నాగరాజపల్లి ఆర్ఎఫ్ నందు దహనం చేస్తామండి. ఒక చిన్న విజ్ఞప్తి ఏంటంటే ఇక్కడ ముఖ్య ప్రజలకు ఈ సుబాబుల తోటల్లో ఎక్కువగా ఈ చుక్కల దుప్పులు జింకలు ఇవన్నీ సంచరిస్తున్నాయి. వాటిని ప్రజలు గమనించి వాటికి ఎలాంటి హాని చేయకుండా వాటిని మంచిగా చూసుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాము. వాటికి ఎవరైనా ఎలాంటి హాని తలపెడితే మేము అటవీ చట్టాల ప్రకారము శిక్షించాల్సి వస్తుంది. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని తర్లుపాడు మండలం లింగారెడ్డి కాలనీలో పర్యావరణంపై ప్రజలకు అవగాహన కలిగించారు. లింగారెడ్డి కాలనీ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు షేక్ మౌలాలి ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. ప్లాస్టిక్ వ్యర్థాల కారణంగా తలెత్తున్న ప్రమాదం గురించి ప్రజలకు వివరించారు. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి పచ్చని మొక్కలను పెంచాలని కోరారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణపై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది. ముఖ్యంగా పర్యావరణ పరిరక్షణ కొరకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి, నాటిన మొక్కలను సంరక్షించుకోవాలి, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించుకోవాలి, విద్యుత్తును పొదుపుగా వాడాలి, నీటిని కూడా వృధా చేయకుండా పొదుపుగా వాడాలి, ప్లాస్టిక్ బదులు పర్యావరణ హిత వస్తువులు వాడుతాము, చెట్లను పెంచి ఆరోగ్యాన్ని కాపాడుకుందాము. అట్లనే ప్లాస్టిక్ వాడకాన్ని కూడా ఆపుదాము. మనము పర్యావరణాన్ని పరీక్షించుకోవడానికి సాధ్యమైనంత వరకు పర్యావరణ హిత వస్తువులు వాడుదాము, చెట్లను పెంచుదాము, ఆరోగ్యాన్ని పంచుదాము, పచ్చని చెట్లు పెంచుదాము. సేవ్ వాటర్, సేవ్ ఎనర్జీ, సేవ్ వాటర్, సేవ్ ఎనర్జీ, సేవ్ వాటర్, సేవ్ ఎనర్జీ. చెట్లను పెంచుదాము, ఆరోగ్యాన్ని పంచుదాము. డోంట్ యూజ్ ప్లాస్టిక్ బ్యాగ్, సేవ్ లైఫ్. డోంట్ యూజ్ ప్లాస్టిక్ బ్యాగ్, సేవ్ లైఫ్, సేవ్ వాటర్, సేవ్ ఎనర్జీ. శ్రీ సత్యానుసులో నేటి మాట. ఎదుటి వ్యక్తి నీపై నేరుగా గెలిచే దమ్ము లేనప్పుడు నీ వ్యక్తిత్వాన్ని విమర్శించడం మొదలు పెడతాడు. న్యూస్ ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.